హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనావికా స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్స్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారు కదా దోస్తులు, హైప్స్ అయితే తప్పకుండా ఇవ్వండి. దోస్తులు, మన ఆడవాళ్ళకి రోజు ప్రొద్దున ఆగం ఆగం అయితే కాదు అసలు. టైం అస్సలు సరిపోదు. ఫుల్ బిజీగా ఉంటాం. ఆగంలా అవి మర్చిపోతుంటాం, ఇవి మర్చిపోతుంటాం. బస్సు మిస్ అవుతూ ఉంటది. పిల్లలకి బాక్సులు పెట్టాలి, హస్బెండ్ కి లంచ్, ఇవన్నీ కొందరు ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటారు దోస్తులు. అయితే కొందరికి టైం అస్సలు సరిపోదు. ఆగంలా ఏదో ఒకటి మర్చిపోతారు, మాడ కొడతారు, కర్రీస్ టేస్ట్ కావు, టైం లేదని ఏదో ఒకటి చేసి పెట్టేస్తుంటారు. అలా కాకుండా ప్రాపర్ గా మేనేజ్ చేసుకోండి దోస్తులు. ముందు రోజు రాత్రే రేపు ఏం వండాలో చర్చించుకోండి. పిల్లలకి వాళ్ళ రెగ్యులర్ పనులు అలవాటు చేయాలి దోస్తులు. స్నానం చేసే ముందు టవల్స్ తీసుకెళ్లడం, వాళ్ళ వాటర్ బాటిల్స్ నింపుకోవడం, బాస్కెట్ లో నాప్కిన్స్ పెట్టుకోవడం, ముందు రోజు నైటే బుక్స్ సర్దుకోవడం, డైరీలు సైన్ చేయించుకోవడం, ఇలాంటివన్నమాట. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దోస్తులు, రోజు మీరు లేచే టైం కన్నా ఒక అరగంట ముందు లేచి చూడండి. జస్ట్ 30 నిమిషాల ముందు లేచి చూడండి దోస్తులు. ఇలా చేస్తే అన్ని చక్కగా జరుగుతాయి దోస్తులు. మనకి కూడా టెన్షన్ ఉండదు, మైండ్ లో గందరగోళం ఉండదు, ప్రశాంతంగా పనులన్నీ అయిపోతాయి. ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి. సరే దోస్తులు, మరి ఈ రోజుకి వీడియో ఏంటంటే మొగుడు పెళ్ళం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 8. మరి పార్ట్ 8 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. మా వల్లుడు సురేష్ వస్తాడు, బిర్యానీ పట్టుకొస్తాడు. ఏందమ్మా ఏమంటారు? నువ్వు గిడేం చెప్తానవే? ఏం వంట చేయన్నా ఆలోచిస్తాను రాత్రికి. ఇక రానమ్మ లేదు, ఎట్లా నన్నే ఏమంటారు చేసి పోతాయి. ఇక ఏం చేయమంటారమ్మా? చపాతీలు కూర ఏమంటావా? ఏ నువ్వు పోవే, నేను మా చేసుకుంటా. ఏ చెప్పురమ్మా, రాజ్ సార్ ఉన్నాడు, సప్నమ్మని తీసుకొత్తి. ఇంతమందికి ఏం చెప్తారు? మళ్ళా సార్ నన్ను తిడతాడు రాజ్ సారు. మా అమ్మతో ఎందుకు చేయిస్తాను అని చెప్పమ్మా, నేనే చేస్తా. ఏంత ఆకలి అయితలేదు అస్సలకి. ఆకలి అయితలేదా మీకు? నాకైతే లేదు, నా బిడ్డకైతే లేదు, వాళ్ళకైతే లేదట. మరి రాజు సార్ తింటాడు కదా, పెద్ద సార్ కూడా తింటాడు. చూస్తా ఉంటే ఇది గదిలో తట్టలేదు కదా, ఇడికెళ్ళి రాజుగాడు ఫంక్షన్ కే పోతా అని ఈయనను కూడా పట్టుకొని పోతా అన్నాడు. ఇదేమో కదులుతాను లేదు, లేస్తలేదు. మరి చెప్పలేక రొట్టెలు కూర ఏమనన్నా. ఇప్పుడు ఇది తినచ్చు, బిర్యానీ వచ్చినాక అది తినచ్చు. అబ్బో, మళ్ళా బిర్యానీ పట్టకపోతే అంత వేస్టింగ్ అవుతుంది. మొన్న రోజు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం అనుకున్నా, మిగిలిపోయింది. తెల్లారి తినచ్చునని వాడిని తీసేసరికి అంత పాసిపోయింది. అడుగు ఎన్ని రోజుల కింద చేసిండో ఏమో, అంత పాసిపోయింది పెట్టిండు. అందుకే ఇప్పుడు ఏం తినద్దు, మళ్ళా బిర్యానీ పోదు. బిర్యానీ తినాలే పట్టించుకుంటా, మిగిలియకుంటా. చెప్తిన వాడతలేదా నీకు? రాజ్ సారు నువ్వు పెద్దయ్య ఇట్లా పోతాడు ఫంక్షన్ కు. మాకు ఆకలి అయితే లేదు పోనాడు. ఏమైనా టిఫిన్ అన్న చేస్తే చెప్పుండమ్మా మీ ఇద్దరు మందం. ఇవో చెప్తిన వాడతలేదే, సపరేట్ వీకిడికి వెళ్ళి నీకు ఈ పూట రెస్టింగ్ ఇస్తాను. పో. రెస్ట్ ఇస్తున్నారా? అవు అంటే ఏదో తేడా జరిగినట్టు. రెస్ట్ ఇస్తే తేడా అంటాడు ఎవడన్నా. పోనాడు. అబ్బా పోతా అమ్మా, ఏం పడతారు కవర కవర కాకి లెక్క. అమ్మాయి అలా ఫస్ట్ కదా, జీతం ఇయ్యరా? ఆహా, గది సంగతి. జీతం ఇయ్యాలని ఇన్న కూర్చున్నావు, లేకపోతే ఈ టైం వరకు నువ్వు గీడెందుకుంటే ఎప్పుడు చెంగ బిల్ల అంటావు. మరి నాకు అవసరాలు ఉంటాయా అమ్మా, పనులు ఉంటాయా? ఫస్ట్ కు ఎన్నో కట్టుకోవాలి, ఎన్నో వేసుకోవాలి. నీకు పెళ్లి లేదు, పేరెంట్ లేదు, నువ్వు వెళ్ళలేడే వదిలేరు ఆడటం ఎందుకే? అబ్బా నువ్వు గట్లా అనకమ్మా, నీకెందుకు? నా పైసలు నాకు ఇయ్యరాదు. ఆయన నిన్ను పనులు ఓడిపెట్టిండే, ఏం వచ్చినా అని అడుగుతాను. రాజు సార్ ఇంట్లో లేడు కదమ్మా, అందుకే మిమ్మల్ని అడుగుతానా. నీకు ప్రతి నెల ఎవరిస్తారో అలానే అడుగు. రేపు అత్తడు, రేపు అడుగు రాజు సార్ని. మళ్ళీ ఊకే తిప్పుకుంటే టింగు టింగు మన రాకిటే. 50 రూపాయలు ఉంటే ఇయ్యండమ్మా, పొంగ మందుగోలు కొనుక్కోవాలి. ఏ మందుగోలు నీకు మంచిగా అలవాటైంది. నీకు నెల నెల అడుగుతాను, 50 ఇమ్మంటాను, 100 ఇమ్మంటాను. జీతంలో కట్టేసుకోమంటాను, కట్టేసుకోలేదు మనలేదు రాజుగాడు. అది కట్టేసుకోండి అని చెప్పుండమ్మా, ఎందుకు చెప్తలేరు? ఎందుకు చెప్తలే అంటే చిల్లర ఉండద్దా అని అవుతాడు. మరి చిల్లర ఉండద్దా అన్న? పోపోయి రాజుగాడు వచ్చినాక ముచ్చట చెప్పావు. రేపు పొద్దుగానే అత్త అమ్మా.
పొద్దుగాలరా ఓడద్దంటాడు. సాయి తాగటానికి వస్తుంది, మంచిగా సాయి తాగుతుంది, టిఫిన్ తింటది, మంచిగున్నవే. నీ ఇంటికి వచ్చినమ్మా, సరితోళ్ళ ఇంటికే పోబడితే అన్న తినబడితే అన్న తాగబడితే రాని మెల్లగా సాటు సాటుకు అన్ని పెడుతుంది. లపలప మింగుతావు, నాకు తెలియదాన్ని. అయ్యో అమ్మా, మిగులుతే పెడతదేమన్నా, దానికి కూడా నువ్వు ఇచ్చేయబట్టి. నాకు తెలుసు మా అత్తకి చెప్పక అనుకుంటే ఇస్తుంది కదా నీకు. సరే అమ్మ, నేను పోతాన్నా. రాకి మళ్ళీ రాత్రికి రేపే ఇస్తా జీతం. సరే మళ్ళీ ఎంత వస్తామ్మా? అవునమ్మా, మీ తమ్ముడు దగ్గర ఉంటాయా పైసలు? 50 రూపాయలు అడుగుతూ ఇస్తారా? మందు గోలు కొనుక్కరావాలి. ఏంది పల్లిగాడ పైసలా? ఇంకా నయమే, ఆడు పైసలు మనం నడుకోకుంటే చాలు, మనం వానికి ఇచ్చుడు కాదు. ఆ సరితమ్మలో నడుకోపో. ఊకు అడుగుతాను వాళ్ళని, అంత మంచిగా అనిపించలేదు. వాళ్ళనేమో అడగవు, మమ్మల్ని ఏమో మంచిగా అడుగుతావు. వాళ్ళకు బాగా పైసలున్నాయి, పైసలున్న వాళ్ళు ఏమన్నా అడుకుంటే వాళ్ళనే అడుకో, మమ్మల్ని కాదు. ఏదన్నా కొడుకు చిన్న ఉద్యోగం చేసి ఇల్లంతా నడుపుతాడు, చూస్తాను కదా. అవునమ్మా, పాపం రావు సార్ కష్టమే కష్టం. ఒక్కడికి ఇంతమంది నడిపేవాటే. ఏమి సరితలకేమైంది? గా పెద్ద జాబే, చిన్న జాబే, పెద్ద కంపెనీ ఉండే. ఆ సరితల మామ కూడా పెన్షన్ వస్తుంది. ఇంకేం కావాలి, వాళ్ళకి ఏం తక్కువైంది? మరి మేము రిచ్ అని ఎందుకంటావమ్మా? నేనన్నాడన్ననే, నా బిడ్డ రిచ్ అని చెప్పిన. మా తల్లిగారు రిచ్ బాగా. ఆగే నువ్వు చెప్తా ముచ్చట. నాకు టైం అయితే నేను పోతాను. ఎట్లాగా రే, మా తల్లిగారు పోయింది దొంగ మొక్కది. ముచ్చట చెప్తానే అంటే రానే రాదు. ముచ్చట కూడా దీనికి పైసలు ఉన్న వాళ్ళే కావాలి. మసాలా చూసా సరితోళ్ళు ఇంట్లో మంచిగా ఛాయ్ తాగుకుంటా ఇంత పొడుగు మూతి పెట్టి ముచ్చటకు మూతి చెప్తుంది. చిన్నది కాదు ఇది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ప్లేట్లు రెడీ పెట్టుకోవాలి. వాళ్ళది కోటి, బిడ్డ కోటి, నా కోటి. ప్లేట్లు ఎందుకైనా అదే పొట్లంలో తింటే అయిపోతుంది కదా. ప్లేట్లలో పోసే వరకు నేను ఆగుతానా? అబ్బో, మళ్ళీ చప్పున తిడుతుంది, సురేష్ తిడతాడని. సపరే కాళ్ళకు 2 ప్లేట్లు కడిగి పెడతా. నేను పాకెట్లోనే తింటా. ఎట్లాగూ ఫ్యామిలీ ప్యాకెట్ తెస్తాడు వాళ్ళు సురేష్ ఒకటి నా కోసం. ఏందో బంబో ప్యాక్, జుంబో ప్యాక్ ఏందో ఉంటది. ఏదో ఎట్లా డబ్బానే ఇస్తాడు, డబ్బాలనే తినచ్చు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఉల్లిగడ్డలు కొత్త, నిమ్మకాయ విండి వాళ్ళు కోసే ఇస్తారు కదా, వేరే పొట్లంలో కట్టి. మళ్ళా నేను కోసుకున్నాడు ఎందుకు, పిండుడు ఎందుకు? అబ్బో, కళ్ళకి నీళ్ళు వస్తాయి అద్దరు. మరి ఏం చేయాలి? చిట్టిపాయలు కూడా పొట్లాలు చుంచుకొని తింటే అయిపోయాయి. మళ్ళా ఇంకా సంసపు తాగడానికి గిలాసులు కడుగుతా. ఏ గిలాసులు కడుగుడు ఎందుకు? సీసెత్తి తాగుతా అయిపోయాయి. అసలే బాగా రోజులే, ఇవాళంతా దాహం అవుతుంది. ఎట్టెట్టును సీసన్ లేపుకొని తాగుతా అయిపోతుంది కదా. మళ్ళీ దాన్ని గిలాసులోడు కడుగుతాడు, మళ్ళీ తాగినకోడు కడుగుతాడు. బిర్యానీ, చిట్టిపాయలు, ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు, థమ్స్అప్లు, లాస్ట్ కు సీట్ పాన్ తెస్తే మంచిగుంటది. రాజుగారికి ఫోన్ చేసి చెప్పాలి సీట్ పాన్ తెమ్మని. రాజుగాడు ఫోన్ ఎత్తనే ఎత్తాడు. ఏమన్నా స్టైల్ అవే, నీ స్టైల్ పాడగాను. ఇంత సోకులు చెప్పుకుంటా మాట్లాడతాను. హలో మమ్మీ. ఏమైందిరా, ఫోన్ ఎత్తనే ఎత్తావు? ఏంటిదే, ఏమన్నా తెమ్మంటావా? రాత్రి వచ్చినప్పుడు బిర్యానీ ఏమన్నా? నువ్వు ఫంక్షన్ కు వచ్చేసరికి ఎంత లేట్ అవుతుందిరా? అవద్దు, ఎట్లా మాట్లాడుతుంది? ఎవరన్నా ఉన్నారా అనే పక్కకు? ఎవరన్నా వచ్చిందా ఇంటికి? రాలేదురా. ఎందుకు గంత మంచిగా మాట్లాడుతున్నావేందే? మంచిగా మాట్లాడతానేమో మంచిగా మాట్లాడతాను అంటారు, మంచిగా మాట్లాడకపోతేనేమో మంచిగా మాట్లాడతానని అంటారు. ఎందుకు వేసినావు చెప్పే? పార్టీ చేసుకుంటాను కదా. ఫంక్షన్ అంటేనే తినుడు తాగుడు. నీ అమ్మ నువ్వే పొమ్మంటివి కానీ మళ్ళీ ఎందుకు తిడుతున్నావే? తాగడానికి పోమన్నారా నేను? తాగుడు గీగుడు అని రానికి చెప్పకు, దానికి దాగా అని చెప్పిన. అబద్ధాలు ఆడకరా. నేను అద్దని చెప్పినా కూడా తాగమంటది కదా. నీ బొండ తాగమంటారే. అది దాగమంటదా? తుక్కు తిడుతుంది నన్ను. నాటకాలు ఆడకు, అధ్యక్షుడికి నీకు అలవాటైంది. పెళ్లికి ముందు అసలు నీకు అలవాటే లేదు. ఎందుకు ఫోన్ చేసినావు చెప్పే? అంటే ఇవన్నీ ఎందుకే? వచ్చేటప్పుడు చీటి పాను పట్టుకురా. ఏంది చీటి పాను? ఈ ఫంక్షన్ లకి వెళ్ళి స్వీట్ పాన్లు పట్టుకు తిట్టపాడైతుంది. ఫంక్షన్ లకి లోడ్ పట్టుకురమ్మంటాను. కొనుక్కరా రాంగ లేట్ అవుతుంది మరి. అయితమే బిర్యానీలు తిని చిట్టిపాయలు తిని సంసప్పులు ఆయేసరికి గదే టైం అవుతుంది. వినబడతలేదు
బిర్యానీ, థమ్స్అప్, చికెన్ 65 ఇవన్నీ దేవన్నా 11 అవుతుంది. అరే అవులేగా, అవన్నీ బావ పట్టుకొస్తాడు. సురేష్ బావ సురేష్ బాబుని తెమ్మంటావా? తెమ్మన్నాడు కాదు, రావులే మొక్కపోడా. సురేష్ బావ అవన్నీ తెస్తా అన్నాడు. నాకు చపలకు సురేష్ బావకు. నీకు, స్వప్నకు, సురేష్ బాబుకు ఇవన్నీ దేవన్నా. ఈ అవలే మొక్కపోడు ఆయనతో పట్టుకొస్తాడేంది, అన్ని వేస్ట్ అవుతాయి. అరే రేపు పట్టుకురా. రేపు పట్టుకురావడానికి ఇయ్యాలనే ఫోన్ చేసి చెప్పడం అవసరమానే? రేపు తెస్తా కదా, రేపు చెప్పు. ఇక్కడ సిగ్నల్స్ చక్కగా లేవు, వినబడతలేవు. సీట్ పాన తెస్తావా తేవా? సీట్ పాను, హాట్ పాను అన్ని రేపు తెస్తా, సరేనా? రేపు వచ్చినాక చెప్పావు. పెట్టి వెంట పడే కానుంచో. ఆ ఏందే? ఫోన్ పెట్టే రావులే మొక్కపోడా. ఏం పెట్టాలి? ఈ మొఖంలో చెప్పు నడబెట్ట. సీట్ పాన్ దగ్గర వచ్చేటప్పుడు అంటే ఇయ్యాలంటాడు, రేపు అంటాడు, అవులెల్లుండి అంటాడు. వీడు తెచ్చినట్టే ఉన్నది, నేను తిన్నట్టే ఉన్నది. వాళ్ళుడు సురేష్ కి చెప్పమంట, చెప్పనకు ఫోన్ చేసి. లేకపోతే తిన్నాక ఇద్దరు వాళ్ళ మొగలు ఇట్లా వాకింగ్ ఎక్కువ పోయి పట్టుకొని వస్తారు. గట్లనే ఐస్ క్రీమ్ కూడా పట్టుకురమ్మంటే అయిపోయాయి. బిడ్డ తానం తెస్తుంది కావచ్చు. వాళ్ళుడు సురేష్ వచ్చేసరికి ఫ్రెష్ గా రెడీ అవుతుంది. తల్లి బిడ్డలు ఏమన్నా ప్రిపేర్ అవుతాంటానే. ఇంకా ఐస్ క్రీమ్ కావాలట దీనికి. ఐస్ క్రీమ్ ఎలా నుంచి పెడతాదో మరి. అయ్యో నీకేం పుట్టనే దాంట్లో పడతాను. వేడి వేడి గంజ ఇంత మీద అడిగిచ్చి అది సీట్ పాన్ దేనందుకు గింత కోపడతాంది ఏంటి దీనికి? దీని రాని మొక్క మంగడిపోతే ఫోన్ లో స్టేటస్ లు పెడతాంది. స్టేటస్ లు వెంజాయింగ్ ఎట్ మామ్ హౌస్ అట. అంటే మా హౌస్ లో వెంజాయ్ ఏదా? ఎన్నడన్నా పెట్టింది ఐడు ఉన్నప్పుడు గట్లా అందరు చూసేటోళ్ళు ఏమనుకుంటారు? దీనికి అత్తగారింట్లో కష్టాలు ఉన్నాయి కావచ్చు, అవ్వగారింట్లో ఒక్క కష్టం లేదు అనుకుంటారు. దాని రాని మొక్క మంగడిపోతే అది రాని దాని సంగతి చెప్తా. ఇంటికి వల్లుడు వస్తాడు, వాళ్ళు నడుచుకోవాలని లేదు, ఏం లేదు. మంచిగా తల్లిగారింటికి పోయి కూర్చున్నది. ఇంకా సిగ్గు లేకుండా స్టేటస్ లో పెడతాంది. వల్లుడు సరే చూస్తే ఏమనుకుంటాడు? నేను అత్తన్నా అంటే అడిపోయింది అనుకోడా? ఇంకా స్టేటస్ లో పెడితే ఏమనుకుంటాడు? ఇదే మేము ఏదో రాష్ట్రంపాన పెడుతున్నట్టు. దాన్ని తెలుసా సురేష్ వస్తాడని ఎందుకే రెచ్చిపోతాను? బాబా ఇలా రేపు కోడళ్ళు ఎట్లా తయారైతాండంటే అట్లా తయారైతాండ్రు. నేను రాని మొక్క మంగడిపోతే వాళ్ళు కాదు ఇల్లు కాదు, నా కోడలు ఇంకా కాదు. ఇలా లేదు కదా, మంచిగా తినచ్చు. అది ఉంటే అబ్బాబ్బా ఎట్లా టార్చర్ చేస్తాంది నన్ను. కడుపు నిండా కూడు కూడా తిననిత్తలేదు. బిర్యానీ అయితే ఆయనకి తిననిత్తలేదు అంటేనేమో అత్తమ్మ షుగరు నీకు, అత్తమ్మ షుగరు, అత్తమ్మ కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అంటాందంటే ఓర్ని అమ్మ నా కిడ్నీలు ఫెయిల్ కావాలని ఉన్నది దానికి. నా కిడ్నీలు గిట్ట ఫెయిల్ కావాలి, దాని నోటి మాట నిజమై దాని గుంజుకొని పెట్టుకుంటా నేను. గుంజుకొని పెట్టుకుంటావే, గుంజుకొని పెట్టుకున్నాయండి. అవేమన్నా సొమ్ములు అనుకున్నావా, సోకులు అనుకున్నావా? కిడ్నీలే అయినా నీ బర్రె ముఖానికి దాని బక్క కిడ్నీలు మ్యాచ్ అవుతాయి. బర్రె ఉండాలి కిడ్నీలు నీకు పెట్టాలంటే. ఒక బర్రెను అట్టుకొచ్చుకొని దాన్ని వీక్కొని పెట్టుకోవే. దీని బర్రె ముఖంలో చెప్పు పెట్ట. అది దీని మంచి చెప్తాందని అనుకుని లేదు. ఓ సంసపు దాగనిత్తలేదు, ఐస్ క్రీమ్ తిననిత్తలేదు. అది వన్నాక మెల్ల లేచి తినుడైతాంది. దీని రాని మొక్క మంగడిపోతే అవలే మొక్క ప్లానా అవన్నీ తింటే సస్తవే. షుగర్ ఉన్నప్పుడు అవన్నీ తినద్దు. 10 రోజులకు పోయేదాన్ని 2 రోజులకే పోతావు అవన్నీ తింటే. నీ ఆంబోతు శరీరానికి కొలెస్ట్రాల్ కూడా వచ్చే ఉంటది. షుగర్ ఉంటే కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్. అత్తమ్మా హార్ట్ అటాక్ వస్తుంది నీకు, అత్తమ్మా హార్ట్ అటాక్ వస్తుంది. దీన్ని భయపెట్టించుడు పాడుగాను. దీన్ని భయపెట్టించుడికే నాకు హార్ట్ అటాక్ వచ్చేటట్టున్నది. హార్ట్ అటాక్ ఏంది? హార్ట్ అటాక్, హార్ట్ అటాక్ అది అన్నప్పుడల్లా నా వాటు లబా డబా అని కొట్టుకుంటాంది. మీ అమ్మ ఇప్పుడు దాని స్టేటస్ చూస్తే కూడా లబో డబో అంటాంది. వనసయ్య కూల్ డౌన్, వాల్ ఇస్ వెల్. ఇప్పుడు చూడు ఎంత మంచిగా కొట్టుకుంటాంది. లబ్బు డబ్బు అని. నేను టెన్షన్ పాడుగాను. నిజంగానే నేను ఆయనతో షుగర్ వచ్చి కిడ్నీలు ఫెయిల్ అయ్యి చచ్చిపోతానే ఏంది? గుండె వేస్తుందా? గుండె టాక్ వచ్చి చచ్చిపోతానా? గుండె టాక్ ఏంది? ఎందుకు చచ్చిపోతా? మంచిగా ఆయుర్వేద గోళీలు తెచ్చుకున్నా. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి తినే ముందు వేసుకోమన్నాడు. వేసుకొని తింటే షుగర్ పెరగదట. నేను 4 వేసుకుంటా అన్న పూటకు. ఒక్కటి వేసుకోమన్నాడు కానీ 4 వేసుకుంటా అన్న. అస్సలు పెరగదు షుగరు. పొద్దున ఇంత
షుగరు. వేప చెక్క వేసుకొని కషాయం తాగబడితే, వేపాకుల్లో ఉలబడితే, దాల్చిన చెక్క కషాయం తాగుతానా, మెంతులు నానబెట్టుకొని తాగుతానా, మొలకెత్తిన మెంతిత్తులు కూడా తింటానా. అవి అస్సలు తినబుద్ధి అయితే లేవు. ఐస్ క్రీమ్ లో పెట్టుకొని తింటానా. ఇంకెందుకు వస్తుంది ఇక నాకు షుగరు. ఇవన్నీ ఇంకేళ్ళ నుంచి తింటానవే. షుగర్ తగ్గానంటే తిండి తక్కువ వేయాలి, ఎక్కువ వేసుడు కాదు. అబ్బా అబ్బా అబ్బా, ఇవన్నీ రాని నాలేదని పాపం ఎంత ఫీల్ అవుతుందో. ఇంకోసారి దీన్ని పట్టించుకున్నాడు కూడా పట్టించుకోదు. ఈ బర్రెదానికి ఏమైనా మళ్ళీ అదే వేయాలి. దానికి ఫోన్ చేస్తాగు. ఎవరికి అవలే, దాని రాని ఒక మంగళ పోతే ఫోన్ చేసి అడుగుతా, ఏం స్టేటస్ పెట్టినావు, నీ కథ ఏంది, మేము ఇవన్నీ తినుకుంటా ఎంజాయ్ చేస్తాను, నువ్వు ఏం బిక్తానో నీ తల్లిగారింట్లో అని అడుగుతావు. ఏం పని నీకు, పనా పాటనా? ఆ బిర్యానీ ఇంటికి వచ్చే ఆకగింతే ఇసలేపుకుంటావు. ఫోన్ ఫోన్ వస్తుంది. ఎవరు చేసిండ్రు? ఫోన్ అంటేనే భయం అవుతుంది. బొంబాయి పెద్దమ్మనా? హలో పెద్దమ్మ. హలో రాణి, ఏం చేస్తున్నావే? ఏం లేదు పెద్దమ్మ, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అవునట, వాడు చెప్తున్నాడు రాజుగాడు. రాజు వచ్చింది అక్కడికి? పొంగ పొంగ వచ్చుంటాడు. వీళ్ళని తీసుకుపోయింది కాదే, స్వప్నను తీసుకుపోవడానికి వచ్చిండే. అవునా? స్వప్న వెళ్ళిపోయిందా? పోయిందే, ఒక్కటేసారి ఇల్లంతా సైలెంట్ అయింది. బోర్ కొట్టి ఫోన్ చేసిన. బేబతమ్మ కూడా పోయిందా? అది ఉంటా అన్నది. ఏందో మురళిగాడు దాన్ని ఏందో ఫంక్షన్ పట్టుకపోతాను పట్టుకపోయిండు. అవును, మా అమ్మాయి వాళ్ళ దోస్తుది ఉన్నది ఏందో ఫంక్షన్, రిటైర్మెంట్ ఫంక్షన్ ఏందో. నువ్వు పోలేవా నేగా? నేను ఇక్కడికే వచ్చిన కదా పెద్దమ్మ, అయినా నేను పోను. మంచి ఉన్నదానే అమ్మ? మంచిగా ఉంది పెద్దమ్మ. అయితే రాజు అక్కడికి వచ్చిందా? మా అమ్మ నాకు పని చెప్పింది అన్నాడు ఉండమంటే. ఏం పని అంటే సప్పుడు చేయలే. ఇదేనా పని? ఏం పనో మరి, వానికి తెలుసు అని అమ్మకి తెలుసు. ఫంక్షన్ కూడా పోనన్నాడు, ఉండమంటే ఉండలేడు. ఏమో తీయలేవే, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇంకవన్నీ నీకెందుకు, ఆడున్నప్పుడు సపడే కూకోక. ఏమన్నా చేసుకున్నావా మరి? ఇవాళ ఫాస్టింగ్ కదా నీకు? ఏమో ఇక ఏం చేసుకోబుద్ధి అవుతుంది ఒకదానికి. గదే చేయొద్దు, ఏదైనా ఒకటి వేసుకొని తిని పెద్దమ్మా. చూస్తేనే ఆకలి అయితే గిట్టి నన్ను పాలు తాగుతా. లేట్ గా తిన్నా వేయాలి అన్నం అరగలే. అట్లా చెయ్యకుండా పెద్దమ్మా, మంచిగా తినండి కదా. ఇక ముసలోళ్ళు అయినాక ఏం అరుగుతుంది, ఇట్లే లైట్ లైట్ గా తినాలి. ఏం ముసలోళ్ళు అయిండు? 55 ఏళ్ళకే ముసలోళ్ళు అవుతారా? మా అమ్మకి అట్లే అంటది. ఒక్కొక్కరు 60-70 ఏళ్ళోళ్ళు కూడా మంచిగా ఉంటారు. తెల్లింటికలు అయితే ముసలోళ్ళు అయినట్టేనే. అందరు డైలు పెడతారు, మీరేం పెట్టుకోరు కాబట్టి అట్లా. ఇవాళ రేపు అందరికి తొందర వస్తున్నాయి తెల్లింటికలు. ఇంతకు ముందు అట్లనే ఉంటుండేనా? మా ఉంటుండేనే ఏ వాళ్ళకో కొందరికి రాకపోతుండే గంతే. నాకు ఆ కలర్ పెట్టుడు అస్సలు నచ్చదే. మా అమ్మాయికి కూడా అసలు నచ్చది, పెట్టనే పెట్టడు. మీ అమ్మ కూడా పెట్టదు కానీ. పెట్టది. మీ అత్త హెన్నా పెడతదా అని? ఎర్రగా ఉంటాయి అందుకే. అదేం కలరే, ఎర్రగా కూడా కాదు, వెరైటీ కలర్ ఉంటది. మా అమ్మాయి అంటాడు కోడి పెంట కలర్ అని. అవు మరి గట్లనే ఉంటది ఆ కలరు. స్వప్న ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతుందట, అదేం కలరో ఏమో. ఆ రాజేశ్వరి ఆంటీకి పెట్టేదే పెడుతుందట, మరి ఈ కలర్ ఎందుకు అవుతుందో. ఇదేమన్నా చిన్నది అనుకున్నావానే? నాకు ఈ కలర్ వద్దు ఆ కలర్ కావాలని చెప్తది, సోకులాడిది. ఏమో పెద్దమ్మ, కావచ్చు. సరే బిడ్డ, మంచిగుండు, ఊకే అలా గురించి ఆలోచించకు. ఇక్కడికి రావచ్చు కదా పెద్దమ్మ. ఏమత్తమే ఊకే, శాతనైతే లేదు. అటు తిరిగా ఇటు తిరిగా సపడేకింత తిని మంచంలో అంటే. పెద్ద నాన్న వస్తా అన్నాడు రేపు, మరి వస్తాడు కావచ్చు. ఆదివారం వస్తుంది కదా. అవునా? సరే పెద్దమ్మ, బాయ్. బాయ్. రాజమండ్రిలోడు ఎంత చాలన్నాడు. మా అమ్మ ఒక పని చెప్పింది అన్నాడు, ఏందంటే చెప్పలేడు. స్వప్నం తీసుకపోడు ఒక పని, దానికి ఇంత పెద్ద సీక్రెట్ మెయింటైన్ చేసాడు అవసరమా? అడుగుతాగు. హలో రాణి, ఏంటిదే అప్పుడే గుర్తొస్తున్నానా? గుర్తొస్తున్నావు గాని ఎక్కడున్నావు? ఫంక్షన్ లో ఉన్నానే. ఫంక్షన్ కి పోనంటివి కదా. ఇక మా డాడీని దించడానికి పోయినా, నన్ను కూడా రమ్మన్నారు, నేను కూడా పోయినా. మళ్ళా డ్రింక్ చేసుడేనా? ఏచి చెయ్యని చెప్తిగానే నీకెప్పుడో. నాటకాలు ఆడకు రాజు, నాకు తెలియదా నువ్వు ఓడే గంత కోతావని? ఈసనా నీకేమన్నా ఇదేమన్నా మా వాళ్ళ ఫంక్షన్ అవే దోస్తులది, మా డాడీ వాళ్ళ దోస్తుది రిటైర్మెంట్ ఫంక్షన్. గాడందరు ముసలోళ్ళు తాగుతారు, నేను దాగా. చెప్పినవుతి, వీడియో కాల్ చేయి ఇప్పుడు వెంటనే. పిసపిస ఎయ్యకు, ఇక్కడ అందరు కూర్చొని ఉన్నారు, వీడియో కాల్ అంటే ఏందే? అబ్బా,
నేను ఇంతకు ముందే బేబత్తకు ఫోన్ చేసిన, చెప్పింది నాకు నువ్వేం చేస్తున్నావో. ఆగో, బేబమ్మ ఇక్కడికి వచ్చిందని నీకెవరు చెప్పిండ్రే? నాకు తెలియదు అనుకున్నావా? మంచిగా ఆడ కూర్చొని తాగుతున్నావు అని చెప్పింది. ఏ లైట్ గా ఇగో ఇక్కడ అంకుల్ అందరూ ఏ రావయ్య ఒక పెగ్గేదు దాదా అని పిలిచిండ్రు. ఇక మంచిగా ఉండదు అని అట్లా ఏదో ఒకటి వేసి వచ్చిన. ఇంకేమన్నా చెప్పకపోయినావు కథలు? బేబత్త వీడియో కాల్ చేసింది చేయమంటే, నువ్వు ఎంతసేపు కూర్చున్నావు అన్ని చూసినా నేను. ఎన్ని తాగినావు కూడా చూసిన. ఏ ఇక ఒకటి తాగితే ఆపబుద్ధి కాదే, ఈ ఊకే తాగుతామా అని ఎప్పుడో ఒకసారి గిట్లా ఎమర్జెన్సీలో తాగుడు అంతే. ఎమర్జెన్సీయా? ఇప్పుడు ఏందే, ఎందుకు ఫోన్ చేసినావు? బేబత్తని తిట్టుకున్నావు మళ్ళా. ఆమెకు ఫోన్ చేయలే, బట్టి ఒక రాయేసి చూసిన, తాకింది. అమ్మని నేను జోక్ చేసిందే, నేను కూడా తాగలే. చా, మూతి పనులు రాలగొడతా ఎక్స్ట్రా మాట్లాడినావంటే. సిగ్గులేదు కొంచెం కూడా. ఏం పని లేదు కదా రాజు, ఇక్కడనే ఉండు నైట్ అంటే ఎంతో బిల్డప్ ఇచ్చిపోయిండు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఏదో ప్లాన్ వేసినావని. నీ అమ్మ ఎంత పని చెప్పిందంటే కదా, అయిపోయిందా? పని చేసినావా? నువ్వు చేసినాకనే ఫంక్షన్కి వచ్చిన. స్వప్నాన్ని ఇంటికి తీసుకపోవడం కూడా ఒక పనా? నీ అవ్వ నీకు ఎవరు చెప్తున్నారా ఇవన్నీ? ఏం పని అంటే నేను చెప్పా అని బిల్డప్ ఇచ్చిండు. మరి మా అమ్మ చెప్పొద్దన్నదే, చెప్పొద్దన్నా కూడా చెప్తే ఎట్లుంటది చెప్పు? మళ్ళీ నన్ను తిడతారు. అన్ని దిక్కుమాల సీక్రెట్ మీరు. ఇక స్వప్నాన్ని ఇంటికి తీసుకుపోతున్నా అంటే నేనేమంట? అదట పెద్ద సీక్రెట్ అట, నా దగ్గర దాయన్నట. ఇవన్నీ పట్టించుకోవడం అవసరమా నీకు? మంచిగా అక్కడికి పోయినాక ఎంజాయ్ చేయక? చేస్తా. నువ్వు అక్కడ ఎంజాయ్ చెయ్యు, నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తా. వేస్ట్ మొక్కపోడు. నువ్వు అంతగా నన్ను తాగుతూ ఉంటావా? నీ ఏజ్ ఏంది, నీ తాగుడేంది? ఏం మొడతావే ఊకే? 24 గంటలు తాగుతానా నేను? ఏమన్నా రోజు తాగుతానా? ఎప్పుడో వారానికి ఒకసారి 2 సార్లు తాగుతా అంతే. తాగు, మంచిది, నాకేంది. గట్లా అనుకొని మూసుకొని కూర్చో. వేస్ట్ మొక్కపోడు. ఎప్పుడు తాగి చేస్తాడు. సాగు. ఎవరిని చూడు మంచినే, రాజులకు ఎవ్వరు ఉండరు. అందరు లిమిట్ గానే తాగుతారు, ఎవరిని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇక బంటిగాడు చూడు, మనకి ఏం తక్కువైంది? అసలు దాని జోలికే పోడు. మీనాక్షికి ఇష్టం లేదని అంటాడు డైరెక్ట్, ఎవరేమన్నా అనుకోని. మా మెంటలోడు ఉంటాడు, నేను అద్దన్నా అంటేనట ఇజ్జత్ పోతుందట. పెళ్ళని చెప్పినట్టు ఇంటవారా అన్నట్టు తాగిస్తారట. ఆ వేస్ట్ గాళ్ళు తాగిచేటోళ్ళు ఎవరు? సురేష్ అన్నయ్య కూడా అలవాటు చేసిండు మెంటలోడు. ఆ అన్నయ్య ఆఫీస్ పార్టీలో కూడా తాగకపోయేటోడట. ఈ మెంటలోడే అలవాటు చేసిండు. సరిత వాళ్ళ ఆయనకు, ఇటు మా తమ్మునికి, అందరికి నేర్పించి కూర్చున్నాడు. మా తమ్ముడు దాని సంగతి చెప్తాడు ఇంకోసారి తాగితే. ఏమైనా తాగుడు పెట్టిండు బాగా వచ్చినప్పుడల్లా. ఈ సిట్టింగ్ ఏరియానట, సిట్టింగ్ ఏరియా అని ఒకటి వేసుకున్నారు. నా రాణి బంగారం, బావా ఏమైందే? మూత ఎట్లా పెట్టుకొని వన్నావు? ఏం లేదు బావా, నువ్వు వచ్చే ముందు డోర్ కొట్టి రావచ్చు కదా. అయ్యో సారీ, నువ్వు వచ్చినవని ఆగం మురికొచ్చిన. సరే, ఎవరన్నా ఉన్నప్పుడు అట్లా చేయకు. ఎవరున్నప్పుడు ఏంది, ఎవరు లేనప్పుడు కూడా డోర్ కొట్టి రావాలి, సరేనా? సరే సారీ. ఏంటిది బావా, కూర్చో. నువ్వు ఇంటికి పోతా అన్నావు, పోలేదా? నువ్వు వస్తున్నావని చెప్పింది అక్క. ఇక నువ్వు ఉన్న రోజులు నేను ఈయనే ఉంటా. గట్లుంటే ఎట్లుంటది బావా? మా ఆయన వస్తే ఏమనుకుంటాడు చెప్పు? ఏమనుకుంటాడే? మా అత్త ఇంటికి నేను వచ్చిన, గాయన ఏందా అనుకునేది? రాత్రి వరకు ఓ బావా, మళ్ళీ ఎప్పుడన్నారా? ఓట్, నేను అస్సలు పోను. గట్లా అనద్దు బావా, మంచిగా ఉండదు. ఇంకెవరన్నా చూసినా కూడా మంచిగా ఉండదు. ఏమనుకుంటారు చెప్పు? మా ఆయన వచ్చినప్పుడు ఫోన్ చేస్తా, రా, ఏం కాదు. గవాన్ని పట్టించుకోకే, మా పోతది. చికెన్ తెచ్చిన, నువ్వు బిర్యానీ కమ్మగా ఆడుతావు కానీ వండరాదే. ఇప్పుడా? ఈ సాయంత్రం బిర్యానీయా? అబ్బా చెయ్యే, బాగా రోజులు అవుతుంది నీ చేత బిర్యానీ తినక. ఇప్పుడు చాతనైతలేదు బావా. నేను హెల్ప్ చేస్తా దావి. ఏం చేయను చెప్పు, నేను చేస్తా. పాపం బావా, నా కోసం పిచ్చోన్ లెక్క తయారైండు. ఎంత మంచిగా ఉండేటోడు, ఎట్లయిండు? ఇంకా రాను రాను ఇంకా పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. నేను కనిపించకపోతే ఇంకెట్లా తయారయ్యేటోడు. ప్రొద్దున అయితే మటన్ తెద్దు, ఇప్పుడు మటన్ ఫ్రెష్ ఉండదే. అంత ప్రొద్దున కోసింది ఉంటది. రేపు తెస్తా, రేపు ఇంత లివరు మటన్ పట్టుకొస్తా, సరేనా అవి? సరే గాని నువ్వు దుబాయ్కి ఎందుకు పోతలేవు బావా మళ్ళా? దుబాయ్ లేదు గిబాయ్ లేదు, ఈయనే ఉంటా. మంచిగా సంపాదించుకోవచ్చు కదా అక్కడికి పోయి. ఏం చేసుకోనే సంపాదన పాడుగాను. చాలు సంపాదించిన కాడికి. మస్తు అయింది ఇప్పటికే. అందులో నువ్వే లేవు, ఏం లాభం ఏం నుండి? మంచిగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో బావా. ఊకే నా ఇంట పడతావేంది? మస్తు మంది ఉన్నారు మంచోళ్ళు.
నేనేమంత మంచిగా ఉంటా చెప్పు. ఎంత మంచి అందమైన అమ్మాయిలు ఉన్నారు బయట. అందం కాదు చందం కాదు, అది ప్రేమనే. ప్రేమ గట్లే ఉంటది. ఒకరిని ప్రేమించినామంటే అది మనసుల నుంచి పోదు. మనసులో ముద్ర వేసుకొని కూర్చున్నావే నువ్వు. ఏం చేయాలి చెప్పు? ఏం చేస్తావు? నన్ను మర్చిపోవాలి. ఇంకెవరైనా వేసుకుంటే మర్చిపోతావు. ఎప్పుడు అదే ధ్యాసలుంటే గిట్లనే ఉంటావు. ఇప్పుడు ఏమైంది నాకు? అప్పుడప్పుడు నేను చూసుకుంటే సంతోషంగా ఉంటా. నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పింది? నీకంటే ఒక కుటుంబం ఉండాలి. నీ భార్య, నీ పిల్లలు, నువ్వు నీ లోకంలో నువ్వు ఉంటావు. ఏ గవాన్ని ఇప్పుడు కుదిరయ్యేగా, అయిపోయింది గింతే. నేను మస్తు చేద్దాం అనుకుంటున్నా. గవాన్నిటికి సపోర్ట్ చేద్దాని వాళ్ళు చేస్తారు. పెండ్ల మత్తే గవన్నీ ఏనియది. ఇప్పుడు ఇగో పెద్ద ప్రాజెక్ట్ ముందట పెట్టుకున్నా. క్యాన్సర్ హాస్పిటల్ కడదామని. ఎక్కువ శాతం మందికి ఫ్రీయే. దానికి ఎన్ని కథలు ఉంటాయి అనుకున్నావే? మస్తు కథలు పడాలి ఇప్పుడు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటేనే మస్తు ఖర్చుతో కూడుకున్నది కదా బాబా. గంత మంది కంటే ఎట్లా చేస్తావు నువ్వు? నీ దగ్గర ఎన్ని ఉంటాయి? మా అంటే ఒక 10 మందికి సరిపోతాయి కావచ్చు. మరి తర్వాత? మన దగ్గర బాగానే ఉన్నాయి. 10 మందికి ఏంది, 100 మంది కూడా ఇప్పించచ్చు. కానీ 100 మంది రారు కదనే, మస్తు మంది వస్తారు. హాస్పిటల్ కి కావాలి, మొత్తం డొనేషన్లే ఇక. కాకపోతే మనం పెట్టుకునేది మనం పెట్టుకోవాలి. ఇక వాటి కోసం తిరగాలి, కష్టపడాలి. నెలకి మనం ఇన్ని జమ చేయాలి. మరి మళ్ళా ఉద్యోగం చేస్తావా? ఏదో ఉద్యోగం చేస్తే ఎడసాలుతాయి. బిజినెస్ లోనే ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఎంత మంచోడివి బావా నువ్వు. మంచోళ్ళ లైఫ్ ఎప్పుడు గిట్లనే ఉంటది. అవును, ఒకసారి బావ ఫోన్ చెక్ చేయాలి. ముందే అడిగితే నంబర్ డిలీట్ చేసినా చేస్తాడు. ఒకసారి అడుగుతా. బావా ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఏం ఫోన్ ఇది? తీసుకోవే, దాందేమున్నది, ఐఫోన్. ఎందుకే, గేమ్స్ ఆడతావా? కాదు బావా, ఒకసారి ఇయ్యి చూస్తా ఎట్లుందో. ఇగో దీని పాస్వర్డ్ ఏంది బావా? రాణి బంగారం అని కొట్టు ఇంగ్లీష్ లో. ఏంది బావా ఇవన్నీ? నా ఫోటోలు గిట్లా పెట్టుకోవద్దు. చిన్నప్పటి ఫోటోలో వాళ్ళు గుర్తుపడతారు. ఇప్పుడు పెట్టుకుంటేనేమో తప్పు. మా ఆయన గుర్తుపడతాడు. మీ ఆయనకు నా ఫోన్ ఎందుకు ఇస్తానే? నేనెందుకు చూపించుతా? ఆ ఫోటోలు చూస్తే నాకు పాత జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తాయి. ఎంత ముద్దుగా ఉందివే అప్పుడు. లంగ జాకెట్ వేసుకొని గజ్జలు పెట్టుకొని గల్లు గల్లు మంది తిరుగుదువు. ఇలా నాకు ఫోన్ చేసినట్టు లేదు. ఒకసారి అయితే ఫోన్ చేద్దాం. నంబర్ మళ్ళీ ఏమైనా వస్తుందో చూడొచ్చు. ఇలా ఒకటే సిమ్ ఉందా బావా? ఒకటే ఉంది. నంబర్ నీ దగ్గర లేదా? గదే నంబరు. బావ కూడా ఫోన్ చేయలేదు. మరి ఎవరు ఫోన్ చేస్తున్నారు నాకు? తీసుకో బావా. ఏమైంది? ఏం లేదు బావా. నువ్వు నాకు ఈ మధ్య ఎప్పుడైనా ఫోన్ చేసినావా? చేయలే గానే. నీకు అసలు నేను ఫోన్ ఎప్పుడు చేసింది? మీ ఇంటికి కూడా సడన్ గానే అత్తి, నీకు చెప్పక చేయక. ఫోన్ చేసుడు మాట్లాడు అలవాటు చేసుకున్నా అనుకో, ఇక రోజు చేయబుద్ధి అవుతుంది. నీ ఆయన ఊకుంటాడే. గిట్లా చూస్తేనే మంచిగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి గిట్లా చూసుకొని పోతా. బావే ఆకలి అవుతుంది, బిర్యానీ ఎద్దుపా. సరేదా. ఉల్లిగడ్డలు కోసి అన్నీ. అమ్మ ఓస్తుంది బావా, నువ్వు చిన్నారని ఎత్తుకుంటుందా. హలో సురేష్. హలో స్వప్న, ఇంకా ఎంతసేపు సురేష్? ఇంకొక 15 minutes అవుతుంది. పార్సల్ తీసుకున్నావా? దానికోసం ఆగేసరికి లేట్ అయింది. అయ్యో, అన్నయ్య తెమ్మంటే తెచ్చేవాడు కదండి. పర్లేదు స్వప్న, నా స్వప్న కోసం నేను తెస్తే నాకు సంతోషంగా ఉంటుంది. నీకు ఈ రెస్టారెంట్ లోని ఫుడ్ అంటేనే ఇష్టం కదా. కానీ మరి వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుంది. హనీ ఏం చేస్తుంది స్వప్న? ఆడుకుంటుందండి. పడుకోబెడితే అసలు పడుకోవట్లేదు. ఎందుకు ఆడుకొని? మళ్ళీ మీరు వచ్చే టైంకి పడుకుంటుందేమో. ఇప్పుడు పడుకుంటే మీరు వచ్చాక ఆడిస్తారు కదా. అది ప్రొద్దున లేస్తుంది కదా, ప్రొద్దున ఆడుకుంటాలే, దాన్ని డిస్టర్బ్ చేయకు. ఆడుకొని పడుకొని. ఏం చేస్తున్నావు స్వప్న? ఇప్పుడే స్నానం చేశాను సురేష్. నా కోసమే వెయిట్ చేస్తున్నావా? అమ్మ పిలుస్తుంది సురేష్. సరే, తొందరగా వచ్చేయండి. అలాగే. అక్క ఫోన్ చేస్తుంది. హలో అక్క. ఎక్కడున్నావురా? నేను స్వప్న దగ్గరకు వస్తున్నాను అక్క. వెళ్ళావా? ఇంకా లేదు, ఇంకో 10 minutes లో అక్కడ ఉంటాను. ఏంటో నువ్వు కనీసం నాకు చెప్పకుండా వెళ్ళావు. నేను చెప్పాను కదా అక్క, స్వప్న దగ్గరికి వెళ్ళాలని. వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తావో అనుకున్నాను. మరి ఈ రోజు వెళ్తావని నాకేం తెలుసు? ఏమైందక్క? బోర్ కొడుతుందిరా ఇక్కడ. ఖచ్చితంగా నేను వచ్చేదాన్ని నీతో పాటు. అక్కడ అందరూ ఉన్నారు.
అనిపిస్తుందిరా. అస్సలు ఉండబుద్ధి అయితలేదు ఇక్కడ. అలా అంటావేంటక్క? చందన ఉంది కదా, మళ్ళీ తను ఫీల్ అవ్వదా మనం అందరం వెళ్ళిపోతే? అది బిజీగా ఉందిరా. బిజీగా ఉందా? ఉమ్, మమ్మీ కార్తిక్ ని రమ్మందిరా. ఎన్నేళ్ల నుంచి ప్రేమ దాచుకున్నారో ఇద్దరు. అవన్నీ ఒకరికొకరు చెప్పుకోవాలి కదరా. పైన ఉన్నారు ఇద్దరు, మీనాక్షి వాళ్ళ రూమ్ లో మాట్లాడుకుంటున్నారు. నైట్ ఇక్కడే డిన్నర్ చేసి వెళ్ళమంది మమ్మీ. మరి ఉంటాడో ఏం చేస్తాడో. మమ్మీ ఏమో వంటలు బిజీ. నానమ్మ ఏం చేస్తుంది? అది పడుకుందిరా. పాపం బాగా అలసిపోయింది. ఒకటేసారి బాగా సిక్ అయింది. ఎలా తట్టుకుంటారక్క ముసలి వాళ్ళు? దానికి ఇంకా మీది నుంచి టెన్షన్స్ అన్ని ఒకటి. అది అంత టెన్షన్ ఏం పడదులే అక్క, లైట్ తీసుకో. ఏమంటుందిరా స్వప్న? రమ్మందా? ఎప్పటి నుంచో ఫోన్లు చేస్తుంది, నేనే వెయిట్ చేశాను. మళ్ళీ ఏమనకరా. పాతవేమీ గుర్తు చేసుకోకండి. అది మారితే చాలు మనకు. నిన్ను మంచిగా చూసుకుంటే చాలురా. మా తను ఎట్లున్నా కూడా. బంటి కూడా వెళ్ళిపోయిండు. అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ పోయిండు. రెస్ట్ తీసుకో అక్క, మండే నుంచి బిజీ అయిపోతాం. ఆఫీస్కి వెళ్ళాలి అందరం. ఏం ఆఫీస్ రా, నాకు అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. ఇంకేదైనా చేయాలనిపిస్తుంది. సరేరా, జాగ్రత్త. స్వప్నని అడిగినట్టు చెప్పు. బాయ్ రా, ఎంజాయ్. బాయ్ అక్క. కార్తీక్ వచ్చేసాడు అప్పుడే. ఇంకేంటి, చందన లైఫ్ సెట్. పాపం అక్క ఎటు కాకుండా అయిపోయింది. ఏమనుకుంటుందో, ఎంత ఆలోచిస్తుందో. అక్క దీంట్లో నుంచి బయటకు రావాలంటే చాలా టైం పడుతుంది. రోజు ఖచ్చితంగా ఆఫీస్కి తీసుకెళ్ళాలి. తన మనసు మార్చాలి. ఇంకొకరితో ఖచ్చితంగా పెళ్లి చేయాలి. ఆ దేవుడి దయ వల్ల మంచివాడు దొరకాలి. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం అక్క తట్టుకోలేదు. అక్కను ఒక్క మాట అడగాల్సింది, వస్తావా అని. నాకేం తెలుసు, చందు ఉంది కదా, ఇద్దరు మాట్లాడుకుంటారనుకున్నాను. మిన్ను కూడా తెలీదు నేను వస్తున్నట్టు. హనీని కలవరించింది కదా, హనీ వచ్చిందని తెలుసో తెలీదో. సురేష్, స్వప్న, సురేష్, ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూసి? నేను కూడా చాలా మిస్ అవుతున్నాను స్వప్న. ఐఎమ్ సారీ డియర్. నేను నీతో మాట్లాడను. ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఎప్పుడైనా ఉన్నావా? ఐఎమ్ సారీ రా. ఐ లవ్ యూ సురేష్. లవ్ యూ టు స్వప్న. పాలడు వాడి లోపలికి గిడేం చెప్తాడు. ఆ గోగ పోసి ఇటే చూస్తుంది. దానికి ధ్యాస అంతా ఇటే ఉంటది. లోపలికి రండి. ఏ చెప్పనా? ఏంటిది మమ్మీ, నువ్వు ఎందుకు వచ్చినావు బయటకు? ఓ మెంటల్ దానా, లోపలికి నడు. జిట్టు తలుగుతుంది. జిట్టు తలిగితే మళ్ళా గిట్లా అవుతుంది కొట్లాటలు. నడండి లోపలికి. ఏమో రోడ్డు మీద ఏదో వేసుకుంటాడు. అగో ఇటే చూస్తాను, అది పోసింది. నడండి. నేను తీసుకొస్తా, మీరు లోపలికి రండి. నువ్వు నడు మమ్మీ, నేను వస్తున్నా. లైఫ్ అసలు ఎలా మారిపోతుంది అనుకోలేదు. ఎంత దారుణంగా తయారవుతుంది అనుకోలేదు. నాగ్ని పెళ్లి చేసుకున్నాను. ఇంకా నా లైఫ్ లో ఏది అవసరం లేదనుకున్నాను. ఇంతకు మించి ఇంకేం కావాలనుకున్నాను. కానీ ఇలా బోల్తా పడతాను అనుకోలేదు. పాపం చందు ఎన్ని రోజులు తన కోసం వెయిట్ చేసింది. ఎంత దుర్మార్గుడివా నాగ్ నువ్వు. అసలు నాకెందుకు తెలియలేదు. నా కళ్ళు కప్పేశావు ప్రేమతో. అది ప్రేమే కాదు. ప్రేమ అనుకోని గుడ్డిగా నమ్మాను. నాకెందుకు నీ ప్రేమ అసలు ఏందో కాదో తెలియలేదు. ఇంతమంది నా మీద ప్రేమ చూపిస్తారు ఇక్కడ. నిజమైన ప్రేమ ఏంటో కూడా తెలుసుకోలేకపోయాను. అంతగా నన్ను ఏం చేశావు నాగ్? చందుకి బాబు కూడా పుట్టాడు. కార్తిక్ లేకపోయి ఉంటే దాని పరిస్థితి ఏమై ఉండేది? మరి ఇంత దారుణంగా మోసం చేస్తారా? థాంక్ గాడ్, చందు అయితే లైఫ్ లో మూవ్ ఆన్ అవుతుంది. కార్తిక్, ఏమిచ్చి మేము మీ రుణం తీర్చుకోగలం? చందుని నువ్వెంత ప్రేమించావు, తనని ఎంత జాగ్రత్తగా చూసుకున్నావు. నిన్ను చీకొట్టినా కూడా అసలైన ప్రేమ అంటే నీదే. చందు కూడా అంతే. కార్తిక్ పై ఇష్టం ఉన్నా కూడా మౌనంగా ఉంది. మనసులో ప్రేమను దాచుకొని. కార్తిక్ గురించి మాట్లాడితే చాలు దాని మొహంలో సంతోషం నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. దానికి అంత ఇష్టం కార్తిక్ అంటే. భర్త లేడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు కార్తిక్. ఇంకా అతని పైన ప్రేమ, రెస్పెక్ట్ కాక మరి ఇంకేముంటాయి? ఇప్పటి నుంచైనా హ్యాపీగా ఉండి చందు. నేను తప్పటి అడుగులు వేశాను.
పెళ్లి పెళ్లి అనే తప్పుదారి పట్టాను. నాకు అప్పుడు కూడా కష్టం అంటే ఏంటో తెలియదు. ప్రేమ మత్తులో మునిగిపోయాను. ఇప్పుడే ఇక్కడికి వచ్చాకే పిల్లలని అదని ఇదని అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ అయింది నా మనసులో అలజడి. అంతకు ముందు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ చందు, పుట్టినప్పటి నుంచి కష్టాలే. అమ్మ చనిపోవడం, ఇతనితో పెళ్లి, అమ్మ లేకుండా ఎలా ఉందో ఏమో. అక్క చెల్లి కూడా లేరు, కేవలం నాన్న అంతే. ఇంకా వాళ్ళని నమ్మి మోసపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ ప్రెగ్నెన్సీ, డెలివరీ, తల్లి లేకుండా ఇదంతా ఎలా చేసుకుందో ఏమో. నువ్వు చాలా గ్రేట్ చందు. నాకన్నా చిన్నదాని అయినా కూడా ఎంత గొప్పగా ఆలోచించా, ఎంత ధైర్యంగా ముందుకెళ్ళా. అఫ్ కోర్స్ కార్తిక్ నీకు సపోర్ట్ చేశాడు. మెంటల్ గా, ఎమోషనల్ గా సపోర్ట్ ఉన్నా కూడా ఫిజికల్ గా ఎలా తట్టుకోగలిగావు ఇవన్నీ? నేను చిన్నాన్ని పెంచుకుంటాను, దామోదర్ని నా కొడుకులో పెంచుకుంటాను. వాడి మీద నా ఆశలన్నీ పెట్టుకుంటాను. నా చెల్లి హ్యాపీగా ఉంటే చాలు. దామోదర్తో నేను హ్యాపీగా ఉంటాను. వాణ్ణి ఒక మంచి వ్యక్తిలాగా తీర్చిదిద్దుతాను. అమ్మ ఎలాగైతే నన్ను సురేష్ ని పెంచి పెద్ద చేసిందో అంతే. నాకు ఇంకేమీ వద్దు లైఫ్ లో. నన్ను చూసుకోవడానికి వీళ్ళందరూ ఉన్నారు. నేను దామోదర్ని చూసుకుంటాను. చందు, నువ్వు కార్తీక్ తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి. దామోదర్ గురించి అసలు దిగులు చెందుకు. వాణ్ణి నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఎక్కడికో వెళ్ళిపోయాడని అస్సలు ఫీల్ అవ్వద్దు. వాడు నా దగ్గరే ఉంటాడు, నీ అక్క దగ్గరే. అసలు ఒక్కసారి కూడా ఎత్తుకోలేదు వాణ్ణి. ఇప్పుడు ఎందుకో నా చెల్లి కొడుకు అనగానే వాణ్ణి ఎత్తుకొని ఆడించాలనిపిస్తుంది. ఎందుకు రాలేదంటే స్కూల్ కి పంపిస్తారేమోనని అక్కడే ఉన్నాడట. వాడి మాటలకి అక్కడే నేను షాక్ తిన్నాను. బంటినేమో నా పేరు పార్థసారథి అంటున్నాడు, సురేష్ తో అయితే నా పేరు సురేష్ అంట. అంత బాగా ఉంటే నాకి ఇలాంటి కొడుకు కూతురు ఉండేది కదా. ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు? నీ ప్రేమ మత్తులో నుంచి నేను ఇంకా బయటికి రాలేకపోతున్నాను. అంత పిచ్చిదాన్ని చేసావు నన్ను. నిన్ను మర్చిపోయి నేను ఎలా ఉండగలను? నీకు కొంచెం దెబ్బలు తగిలితేనే నిలవెల్లాడిపోయాను. ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పైన ఉన్నావంట. కాళ్ళు చేతులు విరగొట్టుకోదు. నేను తలుచుకొని మూమెంట్ లేదు తెలుసా? ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉన్నావు. అక్కడ ఎలా ఉన్నావు, ఎంత నొప్పితో బాధపడుతున్నావు అని. కానీ ఇంత పని చేస్తావు అనుకోలేదు. పోనీ డబ్బు కోసం చందనని పెళ్లి చేసుకున్నావు, తర్వాత నా దగ్గరికి వచ్చావు. చందని ఏదో పొరపాటుగా చేసుకున్నాను, ప్రియాంక నువ్వంటే నాకు ఇష్టం అనొచ్చు కదా. ఏదో నన్ను కూడా చీట్ చేశావు, దాన్ని చీట్ చేశావు. తర్వాత మీనాక్షి, చిన్నపిల్ల మీనాక్షి, దాన్ని కూడా అలా చేయాలనిపించిందా నీకు? నువ్వు అసలు మనిషివే కాదు, రాక్షసుడివి. నువ్వు రాక్షసుడివి. నా చెల్లి మీనాక్షి అని నీకు ఎన్ని కబుర్లు చెప్పేదాన్ని, నువ్వేమో అలా ఊహించుకున్నావా దాన్ని? పాప మీనాక్షి అని మీనాక్షి గురించి మాట్లాడుతుంటే నీకు దాని మీద జాలుందనుకున్నాను. నీకు సొంత చెల్లిలా చూసుకుంటున్నావు అనుకున్నాను. కానీ ఇంత పని చేస్తావా? వద్దు, నాకు వద్దురా. నేను నిన్ను ఖచ్చితంగా మర్చిపోతాను. 3-4 ఏళ్ళు నాతో కలిసి ఉన్నావు కదరా. నాతో అన్ని షేర్ చేసుకున్నావు. ఎలా నీకు ఇలా చేయాలనిపించింది? ఇదంతా నాటకమైన, నిజమైన ప్రేమ కాదా? చచ్చిపోరా నువ్వు, చచ్చిపో. నువ్వు మనిషివి కాదు, మృగానివి. ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేస్తావు? వద్దు, నువ్వు బ్రతకొద్దు. నీకు భూమి మీద బ్రతికే హక్కు లేదు. ప్రియా,
ఏడకే ప్రియాంక, అమ్మా ఎందుకు బామ్మ నన్ను ఇలా చేశాడు వాడు? నా మనవరాళ్ళందరితో ఆడుకున్నాడు. ఆయనకి తగిన శాస్త్ర చేసిన గిసొంటిది కథ అని తెలిస్తే అన్ని సంపెద్దునే. నాకు తెలియలేదు. నా మనవరాళ్ళ జీవితాన్ని నాశనం చేసిండాడు. నేనే జన్మలు ఏం పాపం చేసుకున్నానోనే ఆ పాపం నా మనవరాళ్ళకు కలిగింది. ఆ సిగ్గులేనోడు కోసం ఎందుకు ఏడుస్తున్నావే? ఏడద్దు బిడ్డ, ఏడద్దు. ధైర్యంగా నిలబడాలి. నీకు మేము అందరం లేమా బిడ్డ? అందరం కలిసి వాని సంగతి చెప్పుదాం. నీకు ఇంకా ఆయన మీద మనసు పోతలేదా అని? వాడు గంత పని చేసిండు కాదే. చెల్లెళ్ళను గంత మోసం చేసిండు, నిన్ను మోసం చేసిండు. అదంతా ప్రేమ కాదే, మోసం. నువ్వు వాళ్ళకెళ్ళి బయటకు రావాలి. మంచి సంబంధం నేను చూసి నీకు పెళ్లి చేస్తా. నువ్వు మళ్ళా జీవితంలో వెనుకకు తిరిగి చూడవు. గసంటోని తీసుకొస్తా నీకు. హత్తు బిడ్డ హత్తు, ఏడకు. అమ్మా ఏమైంది ప్రియాంక? ఇంకా బాధపడుతున్నావా వాడి గురించి తలుచుకుంటూ? ఏం చేస్తుందిరా మరి? ఆడపిల్ల మనసు ఎంత సున్నితం. ప్రేమించిండు, పెళ్లి చేసుకున్నాడు. కట్టుకున్న భర్త గిట్ల చేస్తే ఏ ఆడపిల్ల తట్టుకుంటదిరా? వాడు మంచోడై వాడికి ఏమన్నా అయితే అప్పుడు బాధపడండి. ఆ దుర్మార్గుడు పోతే దరిద్రం మొదలింది అనుకోవాలి. ఇట్లా బాధపడతారా ప్రియాంక? ఊరుకోమ్మా. నేను మర్చిపోలేకపోతున్నాను డాడీ. ఆడు వేసంటాడు గుర్తు చేసుకో. ఆడు వేసిన భాషలన్నీ మాటలన్నీ అట్టి బూట నాటకాలు. అవన్నీ తలుచుకుంటే బాధపడకు. ఆడు వేసిన మోసాన్ని తలుచుకో. ఆయన మీద విరక్తి పెంచుకో. ప్రియాంక మండే నుంచి ఆఫీస్కి వస్తున్నావు. నా కూతురు ఇంత వీక్ గా ఉంటే నేను చూడలేను. నేను రాను డాడీ. నాకు ఆఫీస్ వద్దు, ఏమొద్దు. నేను వర్క్ చేయను. ప్రియాంక ఏం మాట్లాడుతున్నావు? నువ్వేంటి, నీ టాలెంట్ ఏంటి? ఆ వేస్ట్ గాడి కోసం ఇవన్నీ గుర్తు పెట్టుకుంటావా? ఇవన్నీ నీకు స్వీట్ మెమరీస్ లో కనిపిస్తున్నాయా? లేదు డాడీ, నేను ఇంకేదైనా చేస్తాను. నాకు ఆఫీస్ వద్దు. సరే ఇంకేదైనా చెయ్యి, కానీ ఇంట్లో మాత్రం ఉండడానికి వీల్లేదు. సురేష్ చారిటీ కూడా చేస్తాడు కదా, అది నేను చూసుకుంటాను డాడీ. చందు కొడుకుని నేను పెంచుకుంటాను. మనందరం చూసుకుందామే అన్ని. ఆడు అందరి బాధ్యత. ఇప్పుడు అవన్నీ ఆలోచించడం అనవసరం. ప్రియాంక చారిటీ వర్క్ చూసుకుంటావా? నీకు ఎన్ని డొనేషన్స్ కావాలంటే అన్ని నేను ఇస్తాను. మంచి మంచి స్కీమ్స్ తయారు చేయి. ఒక ఆర్గనైజేషన్ పెడదాం బెట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ మొత్తం వాడి మీద ఎత్తేస్తే వాడు ఎలా చూసుకుంటాడని వెనకడుగు వేశాను. ఇప్పుడు ఆ బాధ్యత నీకు అప్పగిస్తాను. అలాగే డాడీ, ఖచ్చితంగా చూసుకుంటాను. కానీ కొంచెం టైం కావాలి. దాని మీద రీసెర్చ్ చేయాలి. అలాగే బెట, టేక్ యూర్ ఓన్ టైం. మొత్తం దాని మీద టైం స్పెండ్ చేయి. ఇవన్నీ ఆలోచించొద్దు. మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. జ్యోతి ఆంటీ సజెస్ట్ చేసింది ఫోన్ చేసి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాడి మీద కంప్లైంట్ చేసి కేసు ఫైల్ చేయమంది. అలాగే డాడీ. నువ్వు పోరా, దాన్ని ఇంకా ఏడిపియకపో. ఏదో ఒకటి చేస్తుంది పో. నువ్వు ఇంకా దాన్ని గారాబం చేసి ఇంకా ఇంకా ఏడిపియకే. అది నా బిడ్డ, ధైర్యవంతురాలు. ఒక్కతే యుఎస్ కి వెళ్ళింది తెలుసా? చదువురాని దద్దమ్మని పట్టుకొని అక్కడ ఎంత పెద్ద జాబ్ సంపాదించింది అనుకున్నావు? ఆ వేస్ట్ గాని ఇన్నేళ్లు పోషించింది. అవునే, ఆయనకి చదువు కూడా రాదంటే నువ్వు అన్ని ఎట్లా నమ్మినవే? అన్ని తెలిసి గట్ల చేసినవి ఎంత బిడ్డ? ప్రేమ నీకేడ దొరకలేదా అని గాని దగ్గరనే దొరికిందా? మేమందరం ఏం తక్కువ చేసినాం బిడ్డ నీకు? ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ముందు ముందు ఇంకా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది దోస్తులు. ముందు ముందు ఎపిసోడ్ లో చూస్తారు కదా తర్వాత ఇంకా ఏం జరగబోతుందో. ఓకేనా దోస్తులు? మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ మన అవికా స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.